ప్రకృతి తన గుండెల్లో దాచుకున్న మహా అద్భుతం, కోట్లాది సంవత్సరాల భూగర్భ శిల్పకళకు సజీవ సాక్ష్యం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని బొర్రా గుహలు. ఈ అద్భుత ప్రదేశానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకం ద్వారా మహర్దశ పట్టింది. ఇక్కడ పర్యాటకుల వసతుల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే సుమారు 70% పైగా పూర్తయ్యాయి. సరికొత్త రైలింగ్లు, ఆకర్షణీయమైన లైటింగ్, విశ్రాంతి గదులతో ఈ ప్రాంతం మరింత సుందరంగా మారుతోంది. దేశ నలుమూలల నుంచి టూరిస్టులు తరలివచ్చి సహజ సిద్ధమైన పర్యాటక ప్రదేశాలకు ఫిదా అవుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే బొర్రా కేవ్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి స్వదేశీ దర్శన్ కింద నిధులు మంజూరు చేయించుకుని ఇక్కడ పనులు ప్రారంభించింది. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. ఆధునికీకరించినటువంటి పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటువంటి పర్యాటకుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులను అడిగి ఒకసారి తెలుసుకుందాం. బొర్రా కేవ్స్ అనేది 150 years బ్యాక్ మన విలీనియం అని చెప్పి ఒక ఆన్ టూరిస్ట్ అండి, ఆయన లొకేట్ చేశారు దీన్ని. లోకల్ ట్రైబల్స్ దాన్ని అడాప్ట్ చేసుకుని మొత్తం ఉందంతా కాగడాలతో నడిపివారండి. తర్వాత అలాగా గవర్నమెంట్ టేకప్ చేసి లైటింగ్, ఎమ్యులేషన్, నెక్స్ట్ స్టెప్స్, ఇవన్నీ రైలింగ్స్ ఇవన్నీ డెవలప్ చేయడం జరిగింది. అప్పుడుతోనే ఇంకా టూరిస్ట్ ఫ్లో కూడా బాగా పబ్లిసిటీ అయ్యి టూరిస్ట్ ఫ్లో బాగా పెరిగిందండి. ఇయర్లీ వన్స్ మీకు ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 lakhs వరకు మాకు టూరిస్ట్ ఉంటారండి. మాకు ఇప్పుడు స్వదేశీ దర్శన్లో ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావడం, ఇవన్నీ వర్క్స్ కొత్త ప్రాజెక్ట్ లాగా మళ్ళీ రైలింగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. లైటింగ్ జనాలకి సరిపోయినట్టు రైలింగ్స్ అవసరమైనవి, బాత్రూమ్స్ కానీ యూటిలిటీ సెంటర్స్ ఇవన్నీ తయారు చేస్తున్నామండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టేట్ గవర్నమెంట్ కూడా దాంతో ప్రోత్సాహంగా ఇంకా ఎంకరేజ్గానే చేయాలని చెప్పేసి రకరకాల పథకాలు పెట్టి మేము బాగా చేయాలని మేము కూడా తపంతో ఉన్నామండి. ఇప్పటికీ 70% వర్క్ అయిపోయిందండి. ఇంకా 25% ఉందండి. 25% కూడా వితిన్ 1 or 2 monthsలో అయిపోద్ది. అప్పటి నుండి ఇంకా పబ్లిక్కి అది అందుబాటులోకి వస్తాయండి. అన్ని 80% టూరిస్ట్ బెంగాలీస్ అండి. నెక్స్ట్ చెన్నై నుండి కానీ, నెక్స్ట్ ఒరిస్సా, నెక్స్ట్ శివరాత్రి ఇక్కడ మహోత్సవాలు ఫ్రీగా పంపిస్తామండి. 24 గంటలు ఫ్రీ సర్వీస్ ఇస్తామండి. టికెట్ ఉండదు ఆ రోజు, అంతా ఫ్రీగా ఇస్తాం. అన్ని స్టేట్ల నుండి వస్తారండి. అప్పుడు బొర్రా గుహల్లో మనం ఉన్నటువంటి ప్రదేశము చిట్ట చివరి ప్రదేశము. ఇక్కడ అభివృద్ధి పనుల్లో భాగంగా ఒక ప్రొజెక్టర్తో పాటు ఇక్కడ సిట్టింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సిట్టింగ్ ఏరియాని ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తిగా కూడా రాక్తో చేసినటువంటి సిట్టింగ్ని ఇక్కడ పెట్టబోతున్నారు. అంతేకాకుండా దీనికి ఆపోజిట్లో ఒక ప్రొజెక్టర్ పెట్టి బొర్రా గుహల చరిత్రను గురించి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి వివరించనున్నారు. మేము 10th class ఫ్రెండ్స్తో వచ్చామండి. ఇదే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగానే ఉంది మొత్తం చూడడానికి, లైటింగ్స్ మొత్తం ఎక్కి లైటింగ్, అరుపులు, చిన్న చిన్నవి బాగుంది. కొత్తగా ఎక్స్పీరియన్స్ అది. అంటే ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడు చూడలే. కూలింగ్ కొంచెం చల్లగా ఉంది, బాగుంది. మొత్తం లైటింగ్స్ మొత్తాన్ని బాగున్నాయి. డెవలప్మెంట్ బాగుంది. నిజామాబాద్ టౌన్ నుంచి వచ్చాము. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఇక్కడికి వచ్చాము. అప్పటికి ఇప్పటికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. అంటే ఆ గైడ్ని తీసుకోవడం వల్ల అక్కడ ఏముంది, దాని ప్రాధాన్యత అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ఒక గైడ్ని పట్టుకొని చేయండి. అయితే మనకు ప్రతిదీ కూడా డీటెయిల్గా మనకు నాలెడ్జ్ వస్తుంది. మనం అనుభవిస్తాం దాన్ని. ఆ అనుభవాన్ని చాలా నేచర్, అంటే భగవంతుడు ఇచ్చిన ఈ నేచర్ని ఇంత అనుభవించడం చాలా లక్కీ ఫీల్ అవుతున్నాం. గవర్నమెంట్ చేస్తుంది వర్క్స్ ఇక్కడ, ఇంకా చాలా బాగా చేస్తుంది. ఇంకా కూడా బయట కూడా చూస్తే డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా చేస్తే అందరికీ ఆనందం ఉంటుందండి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ద నేచర్. అండ్ ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఈ బొర్రా కేవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆశ్చర్యంగా ఉంది ఎలా ఇవి న్యాచురల్గా ఫామ్ అయ్యాయి అని. దిస్ ఇస్ ఫారెన్ కన్నా బెటర్ ప్లేసెస్ మన ఇండియాలో ఉన్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్. నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి కదా, సో దట్ ఈస్ వై వి బాట్ అవర్ కిడ్ హియర్. చాలా బాగుందండి. అంటే ఇంత న్యాచురల్గా ఇలాంటి కేవ్స్ ఫామ్ అవ్వడము, మేము అది చూడము, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ గుహల నుంచి అలా వెళ్ళేటప్పుడు ఏదో ఫిలింలో అడ్వెంచర్ చూపెట్టినంత బాగుంది. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి ఇన్ తెలుగు స్టేట్స్ మస్ట్ విజిట్ దిస్ రాదర్ దెన్ గోయింగ్ అబ్రాడ్ అండ్ ఆల్. వీ షుడ్ సీ మన దగ్గర ఉన్న ఈ అరకు వ్యాలీ కూడా నేచర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. వీ ఆల్ షుడ్ సీ దిస్. చూడండి, ఇప్పుడు అక్కడ నుంచి వెళ్తురు వస్తుంది. ఒక కొండలోపటికి ఎలా వెళ్తురు వస్తుందో
అది ఏదో చూసి నేర్చుకోవడం అంటే ఎవరో చెప్తే వెళ్ళడమో బుక్లో చాలా న్యాచురల్గా పిల్లలకు తెలుస్తుంది. మనం ఎక్కడైనా తప్పిపోయినా ఎప్పుడైనా పిల్లలకు నేర్చుకోవడానికి చాలా బాగుంది ఇది. అంటే ఇప్పుడు పాత్ చూసి ఇక్కడ నుంచి లైట్ వస్తుంది, ఇలా వెళ్తే బయటికి వెళ్ళాలి. సో చాలా బాగుంది. I would say government has done a good job, I mean, in maintaining this, okay. So I appreciate that. The way government is putting up the efforts to make sure that more and more people visit. There is no need to go to Scotland and visit the caves over there. No need to go anywhere. I mean, this is India, and incredible India. And we can see it's done very well. Government is managing it very well. We are from Mumbai and we are here for 2 days. So we are exploring Bora Caves first, and we are like very mesmerized by this experience. It is really nice. చూశారుగా బొర్రా కేవ్స్ అందాలు, ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల యొక్క ఎక్స్పీరియన్స్. గవర్నమెంట్ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. విదేశాల్లో లేనటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ లభిస్తుందని కూడా పర్యాటకులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, బొర్రా కేవ్స్ నుంచి.